సమ్మక్క సారలమ్మల్ని దర్శించుకునేందుకు వెళ్తున్న భక్తులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకుంటారు. గట్టమ్మ తల్లికి మొక్కులు చెల్లించి మేడారానికి బయలుదేరుతారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క గట్టమ్మ తల్లిని దర్శించుకున్నారు. తర్వాత మేడారంలో జాతర ఏర్పాట్లను పరిశీలించనున్నారు. గట్టమ్మ తల్లి ఆలయం నుంచి మరింత సమాచారం అశోక్ అందిస్తారు. ఆరాధ్య దైవం సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకునే భక్తులంతా గట్టమ్మ వద్ద తల్లిని దర్శనం చేసుకున్న తర్వాతనే మేడారంకు బయలుదేరుతారు. ఈ గట్టమ్మ తల్లి పూజారులు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ గట్టమ్మ తల్లి దగ్గర భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు, ప్రత్యేకత మాకు ఇక్కడ మేడారం సమ్మక్క జాతరకు వెళ్ళే ప్రతి భక్తులు కూడా ములుగు గట్టమ్మ దగ్గర కొబ్బరికాయ కొట్టిన తర్వాత మాత్రమే ఇక్కడ మరి పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఆసియా ఖండంలోని అతిపెద్ద మహాజరితన మేడారం సమ్మక్క సారలమ్మకు మరి ఇక్కడ గట్టమ్మ తల్లిని ఆడబిడ్డగా మేము కొలుస్తూ ఉంటాము. మరి ఈ గట్టమ్మ తల్లికి ఆదివాసీ నాయకబోర్డు సంప్రదాయం ప్రకారం కొలుస్తుంటాము. ఏదైతే గట్టమ్మ దగ్గర మరి ఈ యొక్క ప్రకృతి వనం అనేది మేము బండారిగా భక్తులకు అనేది బండారిగా మేము భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. మేడారం వెళ్ళే ప్రతి భక్తులు కూడా ఈ యొక్క గట్టమ్మ తల్లిని దర్శించుకొని అమ్మ మేము క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి, మాకు ఎటువంటి ఆపద ఉండద్దని మరి భక్తులు ఈ గట్టమ్మ గట్టమ్మ తల్లిని మరి కోరుకోవడం జరుగుతుంది. మరి సమ్మక్క సారలమ్మ జాతర అనేది మరి అక్కడ ఉన్న చుట్టూ ఉన్న 9 గట్టమ్మలకు మరి ఇక్కడ పులిమేరగా ఈ గట్టమ్మ తల్లులు అనేది వ్యవహరిస్తూ ఉండడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత అంటే మాకు ప్రకృతికి సహజ సిద్ధమైన ప్రత్యేకత. మాకు పూజలు ఉండవు. ఏ విధంగా ఉంటాయంటే పూజలు ఆదివాసీ నాయకబోర్డు సంస్కృతి సంప్రదాయాల ప్రకారం పూజలు ఉంటాయి. మేము వేద మంత్రాలతో పూజలు చేయము. అదే భక్తులు, అదే విశ్వాసం, అదే నమ్మకంతో మా దగ్గర భక్తులు తిలకించడం జరుగుతుంది. చెప్పండి, ఎప్పటి నుంచి వస్తారు? మీకు ఏమనిపిస్తుంది? 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మంచిగా అనిపిస్తుంది ఫస్ట్ టైం రావడం. చాలా జనాలు కూడా చాలా ఇప్పటి నుండే బాగా పబ్లిక్ రావడం జరుగుతూ ఉంది. చాలా గట్టమ్మని దర్శించినాకనే ఎప్పుడైనా సమ్మక్క సారక్క వారి దర్శనానికి పోవడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో మేము సమ్మక్క సారలమ్మ దగ్గరికి పోవడం జరుగుతుంది. చాలా బాగా అనిపిస్తుంది అండి. ఇప్పుడు మునుపటికన్నా ఇప్పటికన్నా రోడ్ల అభివృద్ధి చాలా జరిగింది. రోడ్లు కూడా చాలా నీట్గా అక్కడి వరకు కూడా 4 లైన్ రోడ్డు కూడా జరుగుతూ ఉంది. భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాగుంది. మొత్తానికి భక్తులకు సౌకర్యంతో ఇక్కడ గట్టమ్మ తల్లిని దర్శనం చేసుకున్న తర్వాతనే మేడారంకు బయలుదేరుతారో నా పరిస్థితి ఉంది. ఏర్పాట్లు కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాగానే చేసింది. ఇంకా కొంత భక్తులకు ఇబ్బందులు లేకుండా కూడా చర్యలు చేపట్టాల్సిన అని మాత్రం భక్తులు కోరుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వీడియో న్యూస్ వంశీతో అశోక్, బిస్క్ న్యూస్, వరంగల్.